నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, ఎంఆర్ఓ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణపై అవగాహన కల్పించడానికి 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క ఓటు ముద్దురా, రెండో ఓటు వద్దురా అనే నినాదాలు ఇస్తూ హైదరాబాద్ ఎక్స్ రోడ్డు వరకు సాగింది 2K రన్. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆర్డీఓ జనార్దన్ రెడ్డి ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పిస్తూ ఈ నెల 25 నుండి వచ్చే నెల 24 వరకు ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళ యొక్క ఓటు మాత్రమే నమోదవుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయని యొక్క ఓటరు మన డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో ఉన్నది కాబట్టి మీరందరూ సహకరించి మన ఓటర్లందరికీ 18 సంవత్సరాలు నిండిన ఓటర్లందరినీ ఎన్యుమరేషన్ ఫామ్ నింపే విధంగా మీరు అందరూ సహకరించాలని తెలియజేస్తూ, అదేవిధంగా బిఎల్ఓలకి వాళ్ళు ప్రతిరోజు 3 సార్లు వస్తారు. ఒకటేసారి వచ్చి వాళ్ళు మీరు లేకున్నా అట్లా చేయరు. బిఎల్ఓ 3 సార్లు వస్తారు మీ ఇంటికి. 3 సార్లు వచ్చి ఒకసారి వచ్చినప్పుడు లేకపోతే ఇంకోసారి వస్తారు, ఇంకోసారి వచ్చినప్పుడు లేకపోతే ఇంకోసారి కూడా వస్తారు. కాబట్టి దీంట్లో మనకి 1 మంత్ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని బిఎల్ఓ చేరుతారు. బిఎల్ఓ చేరే విధంగా ఒకవేళ ఎవరైనా పక్క ఇంట్లో లేకున్నా కానీ వాళ్ళకి మీరు సహకరించి వచ్చిన బిఎల్ఓకి సహకరించి వాళ్ళకి ఎన్యుమరేషన్ ఫామ్ కూడా నమోదయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు ఎటువంటి ఐడి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న మొదటి దశలో ఈ 1 మంత్ లో మీరు ఎటువంటి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క డీటెయిల్స్ అందులో నింపి మీ సంతకం పెట్టిస్తే అది సరిపోతుంది. దీన్ని మీరు అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అది 2వ దశలో మన అబ్జెక్షన్స్ అండ్ క్లైమ్స్ ఆ స్టేజ్లోనే మీ యొక్క ప్రూఫ్స్ అడుగుతారు. అది కూడా ఎవరిని మ్యాపింగ్ కాని వాళ్ళని, ప్రొజరీ కాని వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతారు. ఇప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ ఎవరిని అడగరు. ఎవరు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళందరి ఓట్లు మన డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఉన్నటువంటి 1 మంత్ కాలంలో ఎవరైనా ఎవరి మీద అబ్జెక్షన్స్ వచ్చినా వాళ్ళు ఫామ్ని ఎన్యుమరేషన్ ఫామ్ని సరిగా నింపకుండా, వాళ్ళ డేటాని సరిగా ఇవ్వకుండా వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చి వాళ్ళకి విచారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినా మన డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో